శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు నా హస్తరేఖ జ్యోతిష్ వీడియోలతో ప్రారంభించి అనేక సబ్జెక్టుల గురించి, అనేక మోసాల గురించి, వాస్తవాలని కథల రూపంలో మీ దృష్టికి తీసుకొచ్చి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను. ఇవి కానీ నచ్చితే నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుంది. గత వీడియోలో పర్సనల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్లో గురించి, పర్సనల్ అకౌంట్ గురించి చెప్పాను. పర్సనల్ అకౌంట్లో పర్సనల్ అకౌంట్ ఉంటుందని, ఇంపర్సనల్ అకౌంట్ ఉంటుందని, ఇంపర్సనల్లో రియల్ అకౌంట్ ఉంటుందని, ఇంపర్సనల్లోనే నామినల్ అకౌంట్ ఉంటుందని. తర్వాత పర్సనల్ అకౌంట్లో నేమ్తో అంటే నేము కంపెనీ నేమ్తో ఉంటుందని, అదేవిధంగా ది రిసీవరు ది గేవర్ అనేటువంటి అంటే చెవుడు తీసుకునేవాడు అనేటువంటి కాన్సెప్ట్లు ఉంటాయని, ది రిసీవర్ అంటే పేరు మీద కంపెనీ మీద తీసుకుంటుందని, గేవర్ అంటే బ్యాంక్ నేము, ఫైనాన్స్ సంస్థలు లేదా పెట్టుబడిదారులు, ఈ విధంగా ది గేవర్ కిందకు వస్తుంది. ఈరోజు న్యాచురల్ పర్సన్ ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్లోనే గత వీడియోల ప్రకారం కంటిన్యూషన్లో న్యాచురల్ పర్సన్. న్యాచురల్ పర్సన్ అనేటువంటిది, దీన్ని న్యాచురల్ పర్సన్ అనేది లీగల్ బాడీ అనే లీగల్ బాడీ. న్యాచురల్ పర్సన్ అనేటువంటిది లీగల్ బాడీ. ఎగ్జాంపుల్కి న్యాచురల్ పర్సన్ అబ్లిక్ లీగల్ బాడీ రెండు. న్యాచురల్ లీగల్ బాడీకి లీగల్ కంటే అధికారికమైన బ్యాంక్, లీగల్ బాడీకి ఎగ్జాంపుల్ బ్యాంక్ లేదా కంపెనీ ఏదైనా కావచ్చు. ఏబిఎస్ కంపెనీ ఇందాక చెప్పాను కదా, కంపెనీ అంటే న్యాచురల్ పర్సన్ ఆర్ లీగల్ బాడీలో ఎగ్జాంపుల్ బ్యాంకులు వస్తాయి, ఒక కంపెనీలు వస్తాయి. కంపెనీ అనే రిసీవరు ది రిసీవరు, బ్యాంక్ అనేది ది గేవర్. చూడు, ది కంపెనీ ది రిసీవర్ తీసుకునేవాడు, బ్యాంక్ అనేది ది గేవర్. అదేవిధంగా ఆర్టిఫిషియల్ పర్సన్ రెండు వచ్చేసి పోస్టింగ్ వేయడం సులభం. పదాలు అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే పోస్టింగ్ కూడా నీకు కంప్యూటర్ ద్వారా పోస్టింగ్ అనేటువంటిది మొత్తం చెప్పిన తర్వాత మీకు కంప్యూటర్ ద్వారా కూడా చూపిస్తాను. ముందు టాలీ కోర్సు పూర్తిగా థియరీ ప్రకారం బిట్లుగా మీకు అర్థమయ్యే విధంగా తీసుకొస్తాను. ఆర్టిఫిషియల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ అనేటువంటిది దీన్ని లీగల్ బాడీ. దీన్ని కూడా ఆర్టిఫిషియల్ పర్సన్ అనేది కూడా సరే. లీగల్ బాడీ బదులు నామినల్, ఇండివిడ్యువల్. న్యాచురల్ పర్సన్లో ఇండివిడ్యువల్, న్యాచురల్ పర్సన్ అనేటువంటిది ఇండివిడ్యువల్ వ్యక్తిగతం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ పర్సన్ అనేది లీగల్ బాడీ. అవి ఒక్కరు మార్క్ చేసుకోండి. ఒక విషయాన్ని పొరపాటు ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఆ పొరపాటు సరి చేసుకున్నప్పుడు గుర్తుంటుంది. అంటే న్యాచురల్ పర్సన్ అనేటువంటిది ఇండివిజువల్ కిందకు వస్తుంది. ఆర్టిఫిషియల్ పర్సన్ ఆర్టిఫిషియల్ పర్సన్ అనేటువంటిది లీగల్ బాడీ కిందకు వస్తుంది. ఈ న్యాచురల్ పర్సన్లో బ్యాంకులు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి. న్యాచురల్ పర్సన్లో లేక ఇండివిజువల్గా బ్యాంకులు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి. ఈ బ్యాంక్ అనేటువంటిది ది గేవర్ అవుతుంది, కంపెనీ అనేటువంటి ది రిసీవర్ అవుతుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ పర్సన్లో లీగల్ బాడీ ఉంటుంది. ఈ లీగల్ బాడీలో ఇండివిజువల్లో
ఇది రమ. రామ అనేటువంటిది రమ లేకపోతే రాము. ఈ రామ అనేది ఇండివిజువల్. న్యాచురల్ పర్సన్. ఇప్పుడు మీరు నేను చెప్పేటువంటి తప్పులు ఎతకడం కంటే న్యాచురల్ పర్సన్ అనేటువంటిలో ఇండివిజువల్ కిందకు వస్తుంది. ఇండివిజువల్ అంటే పర్సనల్, మన పర్సనల్. అది మన పర్సనల్ అంటే బ్యాంక్ వాళ్ళు పర్సనల్ అనుకోవచ్చు, వాళ్ళకు వాళ్ళు పర్సనల్. వ్యక్తులుగా ఇండివిజువల్గా మనకు మన పర్సనల్. కాబట్టి ఈ రమ, ఈ రాము, గోపి ఇలా నేమ్స్ ప్రకారము కంపెనీలు కూడా వస్తుంది. మన పెట్టుకునే మన పర్సనల్ అన్నీ అనుకో మనం పెట్టుకు ఏర్పాటు చేసుకునే బ్యాంక్ కూడా అదే. అంటే ఇండివిజువల్గా ఏర్పాటు చేసుకునేది న్యాచురల్ పర్సన్. ఆర్టిఫిషియల్ పర్సన్ అనేది లీగల్ బాడీ, చట్ట ప్రకారం ఏదో ఒకటి ఏర్పడుతుంది. ప్రైవేట్ బ్యాంకులు ఉంటాయి కదా, అవన్నీ చట్ట ప్రకారం లేనివి కొన్ని ఇండివిజువల్గా వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్. ఇది మనం చెప్పుకునేది ఏంటంటే మన పేరు ప్రకారం ఇండివిజువల్, వ్యక్తుల ప్రకారం మన పర్సనల్గా ఉండేటువంటి వేరు. ఆర్టిఫిషియల్ అండ్ లీగల్ బాడీలు వేరు. లీగల్ బాడీకి కంట్రోల్ ఉంటుంది, ఇండివిజువల్ దానికి కంట్రోల్ ఉండదు. మన నిర్ణయం ప్రకారం మనం చేసుకుంటూ పోతాం. ఆర్టిఫిషియల్ లీగల్ బాడీలో ఇప్పుడు ఇది బ్యాంకు, ఇది వచ్చేసి కంపెనీ. చూడండి, ఇందాక ఈ వీడియోను చూసుకొని ఇదే కంటిన్యూషన్లో చెప్తున్నాను కాబట్టి సెర్చ్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ పర్సన్ అనేటువంటిది లీగల్ బాడీ, బ్యాంకు, కంపెనీలు దీని కిందకు వస్తాయి. అదేవిధంగా రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే 3. ఇప్పుడు చూడు, 1 న్యాచురల్ పర్సన్ లేదా ఇండివిజువల్, 2 ఆర్టిఫిషియల్ పర్సన్ లీగల్ బాడీ, 3 వచ్చేసి రిప్రజెంటేటివ్. రిప్రజెంటేటివ్ పర్సన్. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. రిప్రజెంటేటివ్ అనేటువంటి పర్సనల్ అకౌంట్. దీనికి ఉదాహరణ సాలరీ పర్సనల్ అకౌంట్ కింద వస్తాయి అన్నమాట. రిప్రజెంటేటివ్ అనేటువంటిది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. సాలరీ, రెంటు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఇందాక కింద పైకి వచ్చింది రాయడంలో, ఆ పొరపాటు సరిచేసి మీరు చెప్తున్నాను. న్యాచురల్ పర్సన్ అనేటువంటిది ఇండివిజువల్ అంటే రమ, గోపి నేమ్ పేరుతో ఉంటాయి, వాళ్ళు పర్సనల్గా ఉంటాయి, అంటే పర్సనల్ వ్యక్తిగతం. అదేవిధంగా ఉదాహరణకి రమ, గోపాల్, రాము, గోపాల్, వెంకటేష్, ఈ విధంగా రకరకాల పేరుతో పెట్టుకోండి, ఇది ఇండివిజువల్. అదేవిధంగా ఆర్టిఫిషియల్ పర్సన్ అనేటువంటిది లీగల్ బాడీ కిందకు వస్తుంది. ఆ లీగల్ బాడీలో బ్యాంకు, కంపెనీ అనేవి ఉంటాయి. అదేవిధంగా రిప్రజెంటేటివ్ అనేటువంటిది పర్సనల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్లో శాలరీ పర్సనల్ అకౌంట్ ఉంది, రెంటో అంటే బాడుగా శాలరీ జీతం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేటువంటి వీడియోలో స్టార్టింగ్ క్లాస్ కాబట్టి కొద్దిగా తడబాటు ఉన్నప్పటికీ మీరు అర్థమయ్యే రీతిలో మళ్ళీ రెండోసారి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మామూలు నేర్చుకోవడం వేరు, వీడియో ద్వారా ఛానల్ ద్వారా మీ ముందుకి క్లాస్ చెప్పేటప్పుడు ఏదో 20 సంవత్సరాల క్రితం నేర్చుకునే సబ్జెక్ట్ ఇది. 20 సంవత్సరాల కింద నేర్చుకున్నటువంటి ఈ విషయాన్ని మళ్ళీ రివిజన్ చేసి మనకు అవకాశం చదువు ప్రకారం అవకాశాలు ఇవ్వనప్పటికీ నా చదువుని మీకు దృష్టికి మీకు నేర్పించాలనే ఉద్దేశంతో ఈరోజు పాత బుక్స్ నేను నేర్చుకున్న బుక్స్ అన్నీ మళ్ళీ బయటికి తీసి అది చదివి మళ్ళీ మీ దృష్టి మీకు ప్రాక్టికల్ అనుభవం లేకపోయినప్పుడు థియరీ ప్రకారం మీకు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేర్చుకున్న ప్రతి శాస్త్రాన్ని తెలుసుకున్న ప్రతి వస్త్రాన్ని మీరు దృష్టికి తీసుకొస్తాను. మీరు ముందు ఫస్ట్ రోజు కాబట్టి టాలీ 9 క్లాస్ని వాస్తవాల్లో సమాజంలో ఉన్న ఫైనాన్స్ సెక్షన్లో చూసుకుంటే అకౌంట్ సెక్షన్ చూసుకునేవాడు చాలా జాగ్రత్త పడరు. కొంతమంది ఏం చేస్తారంటే ఓచర్ల మీద చాలా సంతకాలు పెట్టుకుంటారు. ఈ సంతకాలు పెట్టుకొని ఏటుకు మోసం చేస్తారు. సైబర్ నేరగాళ్ళు వచ్చున్నారు. ఇప్పుడు
సైబర్ నేరగాళ్ళు ఎలా ఉన్నాడు, వాళ్ళకి డబ్బులు కావాలి, మందు కావాలి, అమ్మాయిలు కావాలి. ఈ సైబర్ నేరగాడు ఒకడు ఉంటాడు, మోసం చేసే ఒక వ్యక్తి ఉంటాడు. అదేవిధంగా పొదుపు గ్రూపులతో కొంతమంది ఉంటారు. పొదుపు గ్రూపులు బావుగా వాడుకొని ఒక స్త్రీకి ఒక స్త్రీ. ఇప్పుడు గవర్నమెంట్ ₹1,00,000 10 మందికి ఇచ్చిందా అంటే 10 లక్ష. ఈ 10 మందిలో కనీసం 3-4 ఆన్లైన్ ఉంటుంది, అంటే వేరే గ్రూపులో ఉంటారు. అక్కడ గొడవలు వచ్చేసి ఈ గ్రూపులో కూర్చుంటారు. ఈ 3-4 అమౌంట్ కూడా డైలీ గవర్నమెంట్ వేసింది డబ్బులు. ఈ 3-4కి సంబంధించిన ఈ 30,000 40,000 ఈ 6 మంది పంచుకుంటారు. అంటే సమస్య అనేటువంటిది ఏ విధంగా జటిలమవుతుందో, ఇబ్బందులు అంటే మన వ్యవస్థలో లోపాల కోసం నేను చెప్తున్నాను. ఈ వ్యవస్థ ఈ లోపాలు గవర్నమెంట్ పడిపోవడానికి కారణమవుతుంది, గవర్నమెంట్ మారడానికి కారణమవుతుంది. మంచి చేసినా కూడా ప్రభుత్వాలు ఎందుకు మారుతాయంటే పొదుపు గ్రూపులు. నేను ఒకటే చెప్తాను, మిగతా ఒకటి చెప్పుకుంటూ వస్తాను. ఎందుకు ప్రభుత్వాలు మారుతున్నాయి, మంచి చేసినా సాయం చేసినా ఎందుకు ప్రభుత్వాలు మారడానికి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో అధ్యయనం లేదు, క్షేత్రస్థాయిలో పరిష్కారం లేదు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను చెప్పి పెట్టే వీడియో మీ ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ జై హింద్.